అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. రహస్యాలు దాచి కాపురం చేసే మనిషి కాదండి నా కూతురు. తను చేసే డ్యూటీ అయినా మాటైనా అంతా నిజాయితీగానే ఉంటాయి. అవునండి, ఆ పోచమ్మ తల్లి దయ వల్ల సంవత్సరం తిరిగేసరికి తప్పకుండా సంతానం కలుగుతుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. మీరు మళ్ళీ మనవన్నో మనవరాలనో ఎత్తుకోవడానికి తప్పకుండా తిరిగి వస్తారు. సరే, చూద్దాం ఎవరి నమ్మకాలు ఎంతవరకు పనిచేస్తాయో. అన్నట్టు హల్దీ ఫంక్షన్ మా ఆచారం ప్రకారం కాకుండా మీ పద్ధతిలో చేస్తున్నారు ఏంటి? చూసావా కళ్యాణ్, రెస్పెక్ట్ ఇస్తున్నాం, అంతా మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నాం అంటారు. ఫైనల్ గా అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. మాటల్లో ఉన్న మర్యాద చేతల్లో లేదు. ఏ క్యా హే? తప్పుగా అనుకోద్దండి. గౌరీ పూజకి లేట్ అవుతుందన్న తొందరలో ఇలా చేశారే తప్ప మీ పద్ధతిలో చేయకూడదని కాదు. అపార్థం చేసుకోకండి. పంతానికి పోతే పెళ్లికి ఆటంకాలొస్తాయమ్మా. పెద్ద మనసు చేసుకుని మన్నించండి. పైగా ఆచారాలంటూ చేసుకుంటూ పోతే టైం సరిపోదు. పట్టింపులకు వెళ్లకుండా మీరే దగ్గరుండి పెళ్లి జరిపించండి. మేమంతా సంతోషిస్తాము. అత్తయ్య, నీ చేత్తో పసుపు రాస్తే పైనున్న మా అమ్మే రాసినట్టుగా భావిస్తాను. మన సైడ్ ఆచారాల్ని పక్కన పెట్టి కార్యక్రమం జరిగేలా చూడు. ఠీకే బేటా, నీకోసం చేస్తాను. కృష్ణయ్యలా అందంగా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. మంగళ స్నానాలు చేయాలి. పదండి దేవిక. ఆగండి. నా అల్లుణ్ణి ఇప్పటికే ఇల్లరికం వచ్చిన అల్లుడిగా రకరకాలుగా అంటున్నారు. అలా అనడం వల్ల కళ్యాణ్ స్థాయి తగ్గిపోయింది. అందుకే పెళ్లి ఇక్కడ కాకుండా దేవిక పుట్టింట్లో జరగాలి.
అక్కడికి కళ్యాణ్ని మా ఆచారం ప్రకారం 7 గుర్రాల రథం మీద ఊరేగింపుగా తీసుకువెళ్ళి విడిదింట్లో వదలాలి. పెళ్లి అయ్యాక రథం మీద ఊరేగింపుగా ఈ ఇంటికి వస్తాడు. అలా అయితేనే ఇక్కడి నుంచి కళ్యాణ్ కదులుతాడు. లేదు అంటే ఇక్కడే ఉంటాడు. అది కాదు పిన్ని గారు, పెళ్లిని ఎలాంటి ఆర్భాటం లేకుండా చేయాలనుకున్నా. పైగా ఇప్పుడు గుర్రాల రథం అంటే అరేంజ్ చేయడం కూడా కష్టం కదా. అర్థం చేసుకోండి. బోల్నా మత్. ఏదడిగినా ఏదో ఒక కారణం చెప్తున్నారే తప్ప చెప్పింది చెయ్యట్లేదు. ఖర్చు చేయడం ఇష్టం లేక అన్నీ ఏవో సాకులు చెప్తున్నారు. అవేమీ కుదరవు. రథం మీద వెళ్లాల్సిందే. మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దామండి. కాకపోతే ఊరేగింపు రథం మీద కాకుండా కార్లో చేద్దాం. గుర్రాల రథం ఎందుకు వద్దు? కావాలి అంటే కిరాయి ఎంతో చెప్పండి, నేనిస్తాను. కిరాయి గురించి కాదులేండి, కార్లో అయితే మీరు కూడా రావచ్చు. మీకు కూడా గౌరవంగా ఉంటుందని నా ఉద్దేశం. సర్లే, ఏదో ఒకటి తొందరగా చెయ్యండి. అక్క, రెండో పెళ్లికి కారులో ఊరేగింపుగా వెళ్ళటం ఏమైనా బాగుంటుందా చెప్పు? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏమీ అనుకోర్లే. ఆచారం ప్రకారం చేస్తున్నావు, ఇందులో దాయడానికి ఏముంది? ఈ మాత్రం కూడా చెయ్యకపోతే ఆవిడ పెళ్లి ఆపినా ఆపేస్తుంది. ఇలాంటి విషయాల్లో కొంచెం తగ్గడంలో తప్పేమీ లేదు. నా అబ్జెక్షన్ పెళ్లి ఇక్కడ జరగాల, మా ఇంట్లో జరగాల అన్న దాని గురించి కాదండి. జరిగిన అపశకునాల వల్ల నీకేమైనా జరుగుతుందేమో అని నా భయం. అందుకే పెళ్లి మా ఇంట్లో జరిగితే మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను. డోంట్ వరీ దేవిక, మనం ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని వినాయక స్వామి పూజ చేశాం కదా. నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగవు. నువ్వు ధైర్యంగా ఉండు. మా అత్తయ్య చెప్పినట్టు మీ ఇంట్లో పెళ్లి జరగనివ్వు. నువ్వు అక్కడికి వెళ్ళి గౌరీ పూజ చెయ్యి. నేను మీ ఇంటికి కారులో ఊరేగింపుగా వస్తాను. కాదని చెప్పుకో ప్లీజ్, సరేనా? సరేనండి. వదిన గారు, దేవికని రెడీ చేసి మీ ఇంటికి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేయండి. అలాగే కళ్యాణ్. అమ్మా, నువ్వు రమ్య ఇక్కడే ఉండి ఆయనతో పాటు కలిసి రండి. పదండి. సరే సరే, లేట్ అవుతుంది. మంగళ స్నానాలకి పదండి. దేవిక అధికారంలో ఉండి కూడా తన భర్తకొచ్చిన దోషాలు పోవాలంటే రెండో పెళ్లి చేసుకోవాలనే మూఢనమ్మకాలను నమ్మి మళ్లీ పెళ్లి చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. తనకి భర్తంటే మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నమస్కారం నీలకంఠంజీ. నమస్కారాలు పెట్టే నీ సంస్కారం తర్వాత నేను చెప్పిన పని ఏమైంది? మీరు చెప్పడము నేను చేయకపోవడము ఉంటుందా సార్? కూర్చో కూర్చో. ఇదిగోండి సార్, మీరే చూడండి. ఇదిగోండి. సార్, నాది ఒక డౌట్ ఉంది, అడగమంటారా? అడుగు సేటు. నెక్లెస్ ఆర్డర్ చేసి తెప్పించారు, కానీ ఇంట్లో చూస్తుంటే ఏ శుభకార్యం జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు.
ఇదిగో సేటు, నేను అడిగింది తెచ్చిచ్చావా, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయావా అన్నట్టుండాలి, కానీ ఇలా అనవసరమైన ప్రశ్నలు వేస్తే నెక్లెస్ తెచ్చిన నీకు నెక్కు లేకుండా పోతుంది. తప్పైపోయింది సార్. ఏదో ఆత్రం ఆపుకోలేక అడిగాను. అన్నట్టు ఆ పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాను సార్. భయపడుకో, ఇది ఇంట్లో ఫంక్షన్ కోసం తెప్పించిన నెక్లెస్ కాదు, కొట్టేయడానికి తెప్పించాను. సార్, నాతో జోకులేస్తారేంటి సార్? మీకు కొట్టేసే అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి? నిజమే, జోక్ చేశాను. నాకు బాగా కావలసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ నెక్లెస్ తెప్పించాను. మా మేనేజర్ వచ్చి మీకు డబ్బిస్తాడు, ఇక మీరు బయలుదేరండి. సరే సార్, నేను వెళ్ళొస్తాను సార్. నమస్కారం సార్. నాకు తెలియకుండా ఇక్కడ డబ్బు పెట్టారు కదా సార్? నీకు తెలుసు కదా జోజో, నేను కుడి చేత్తో చేసిన పని ఎడమ చేతికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతానని. కరెక్టే సార్, నేనే ఆత్రం ఆపుకోలేక అడుగుతున్నాను. అవును గాని ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ డబ్బు బయట నుంచి రాలేదు. రాత్రంతా కష్టపడి నేనే ప్రింట్ చేశాను. సార్, ఈ రోజు మీరు భలే జోకులు వేస్తున్నారు సార్, నవ్వలేక చచ్చిపోతున్నారు సార్. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. వెళ్ళి నా కోసం ఒక వాటర్ బాటిల్ తీసుకుని రా. సార్, నిజమే సార్, ఇది దొంగ నోటు సార్. ఇది గాని వైన్ షాప్లో ఇచ్చానంటే అక్కడ నన్ను వాయించేస్తారు సార్. మీరు అసలు నిజంగానే ఈ నోట్ ప్రింట్ చేశారా? అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది సార్? సార్, మీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టడం ఇంపాసిబుల్ సార్. మీకున్న తెలివితేటలు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనిపిస్తుంది సార్. జోజో, దేవిక, ఏంటి కళ్యాణ్ వాళ్ళ మేనత్త గురించి ఆలోచిస్తున్నావా? కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నానక్క. నేనిక్కడ తనక్కడ ఉంటే ఏదో తెలియని కలవరంగా ఉంది. ఇంకొద్దిసేపట్లో మీ వారు కూడా ఇక్కడికే వచ్చేస్తారు కదా, కంగారు పడకండి. లేనిపోని భయాలు మనసులో పెట్టుకొని పెళ్లి సంతోషాన్ని దూరం చేసుకోకు. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. కళ్యాణ్కి ఎలాంటి ప్రమాదం జరగదు. మంగళ స్నానానికి నీళ్లు రెడీ చేస్తాను. అదేంటి ధరణి, పెళ్లి ఆ ఇంట్లో కదా ఏర్పాటు చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి? కళ్యాణ్ వాళ్ళ మేనత్త వల్లే దేవిక పెళ్లి మన ఇంట్లో మన చేతుల మీదుగా జరిపించే అదృష్టం మనకొచ్చిందండి. ఈ ఆలోచన నాకు కాకుండా ఆవిడకొచ్చినందుకు కొంచెం ఈర్ష్యగా కూడా ఉంది. కీర్తి,
నువ్వు వెళ్ళి దేవికని మంగళ స్నానానికి రెడీ చెయ్యి. అలాగే రండి పిన్ని. రండి పిన్ని. ఏరా, దీపక్కి కడుపు నొప్పి తగ్గిపోయింది కదా? డోంట్ వరీ అమ్మా, దీప కూల్గానే ఉంది. అయినా నువ్వేంటి ఇంత రిలాక్స్గా ఉన్నావు? మేము వచ్చేసరికి ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉండమని ఫోన్లో చెప్పాను కదా. బంధువులందరికీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నువ్వేమో ఇంకా ఏ పని మొదలు పెట్టలేదు. పెళ్లికి టైం అవుతుందిరా. తండ్రి కొడుకులు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడండి. వస్తున్నాయమ్మా, పూలు రాగానే తోరణాలు కట్టేస్తాం. అదిగో పూలు కూడా వచ్చేసాయి. ఏమండి, ఇంకా అలా చూస్తూ నిలబడ్డారేంటి? ఇంటి పెద్దగా ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయించాలి. ప్రతిదీ మీకు కూడా చెప్పాలా ఏంటి? తొందరగా పూల తోరణాలు కట్టండి. ప్రతిదీ చెప్పించుకుంటే తప్ప పనిచేయని మనుషులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేనుండాల్సి వస్తుంది. కర్మ. ఇదిగో తండ్రి గారు, ఇంట్లో పెళ్లి జరుగుతుంది. బంధువులు ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కొంచెం డీసెంట్గా ఉండి మా పరువు పోకుండా కాపాడు. పూలు తీసుకురండి. అనవసరంగా ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూడకు. రేయ్, ఆ వెధవ ఆదర్శ్ గాడి దగ్గర నువ్వు చేసిన అప్పుకి ఆ గాడితో నేను తన్నులు తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు లేకుండా ఉండుంటే బెల్ట్ తీసుకుని నీకు పెళ్లి మళ్ళీ చేసి ఉండేవాడిని. బతికిపోయావురా. ఈ రోజు మన లక్ బాగుంది. అందుకే పెళ్ళ ఆ ఇంట్లో కాకుండా మన ఇంట్లో చేసే ఛాన్స్ వచ్చింది. అదే అక్కడ అయ్యుంటే ఆ ఢిల్లీ ఆవిడ టార్చర్ భరించాల్సి వచ్చిండేది. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. పెళ్లిలో ప్రతి మూమెంట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరేమంటారు? కరెక్ట్. మీ అందరి సమక్షంలో నా పెళ్లి సంతోషంగా జరుపుకోవాలనేదే నా ఆశ. ఆ దేవుడు నేను కోరుకున్నట్టే వరమిచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంట్రా కళ్యాణ్, ఏజ్ అయ్యే కొద్దీ నీ గ్లామర్ పెరుగుతుందేంటి? రోజు రోజుకి మరీ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. బాబు కళ్యాణ్, తిలకం పెట్టాలి. అత్తయ్య, ఆడవాళ్ళకి కదా తిలకం పెడతారు, మరి నాకు పెడతారేంటి? పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు కూడా నుదుటున్న బొట్టు పెట్టాలన్నది ఆచారం బాబు. ఓ సరే, అయితే పెట్టండి. ఆగండి. కళ్యాణ్ తరఫున పెద్దదాన్ని నేను ఉన్నాను కదా. కళ్యాణ్ని నేనే దగ్గరుండి పెళ్లి కొడుకుని చేస్తాను. ఇలాంటి అవకాశాలు కూడా నాకు ఇవ్వరా ఏంటి? అయినా మా సాంప్రదాయాల ప్రకారం తిలకం పెట్టరు, కుంకుమ పెడతారు. తప్పుకోండి. మోసి, పాపం అత్తయ్య, మీరిలా కామెంట్ చేస్తే మా అత్తయ్య గారు మనసు నొచ్చుకుంటారేమో. ఈ విషయం కనుక దేవికకి తెలిస్తే బాధపడుతుంది. ప్లీజ్ దేవిక వాళ్ళ అమ్మగారిని బొట్టు పెట్టనివ్వండి. ఖామోష్. తనేం ఫీల్ అవ్వదు. నువ్వు సైలెంట్గా ఉండు. పంతులు గారు, ఇలా ఇవ్వండి. అమ్మా, తొందరగా నెయ్యి దీపాన్ని రెడీ చేసి తీసుకురండి. అత్తయ్య
నన్ను ఏ పని చెయ్యొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఇప్పుడు ఈ పంతులు గారు చెప్పిన పని చేస్తే అత్తయ్య మళ్ళీ నా మీదే కోపడుతుంది. ఎందుకొచ్చిన గొడవ? ఈ పనేదో కీర్తితో చేస్తే సరిపోతుంది. పంతులు గారు, ఇప్పుడే మా ఆడపడుచు కీర్తికి చెప్పి నెయ్యి దీపం తెప్పిస్తాను. అలాగే మీకేం కావాలన్నా తనని అడగండి, తనే చేస్తుంది. అలాగేనమ్మా. ఛీ, ఈ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఒకరున్నారని కూడా ఎవ్వరికీ గుర్తులేదు. కనీసం ఒక్కరు కూడా టిఫిన్ తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగిన పాపానికే పోలేదు. అందరి ధ్యాస దేవిక గారి పెళ్లి మీదే. ఈ ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతతేమో గాని పని మనిషిలా ఈ ఇంటి పని మాత్రం చేయాల్సొస్తుంది. అయినా వీళ్ళేమైనా నన్ను బొట్టు పెట్టి ఇంట్లోకి పిలిచారా? ఎంతో బ్రతిమిలాడితే తప్ప మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు మా అత్తయ్య. ఇలాంటి వాళ్ల కోసం పనిచేసి నా కడుపులో ఉన్న బిడ్డని నేను ఇబ్బంది పెట్టలేను. ముందు నేను సెల్ఫిష్గా ఆలోచించాలి, అదే కరెక్ట్. బాగా ఆకలేస్తుంది, కనీసం పాలైనా వేడి చేసుకొని తాగాలి. అమ్మా కీర్తి, చెప్పమ్మా. ఇంకా కళ్యాణ్ బాబాయ్ దగ్గరకు వెళ్ళలేదా? ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. ఇదిగో దేవిక వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను.